రైట్. ఇంకా కొంతమంది సర్వేయర్లతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎట్లా ఉన్నది అంటే దాదాపుగా 70,000 ఉద్యోగాలు ప్రకటించడం తల నరికేసుకుంటా అని రేవంత్ రెడ్డి సవాళ్ళు విసురుతా ఉన్నాడు. ఆ 70,000 ఉద్యోగాలలో భాగమే వీళ్ళకి సంబంధించినటువంటి 6,500 ఉద్యోగాలు కూడా. సార్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ మీకు అపాయింట్మెంట్ అంటే రిక్రూట్ చేసుకున్నారు. బాజాబ్తా ముఖ్యమంత్రి గారే మీకు దగ్గరుండి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. మరి ఎందుకు మళ్ళీ మీరు రోడ్లు ఎక్కాల్సి వచ్చింది? అసలు ఏంది, మీ ఉద్యోగాలకు విలువ లేదా, మిమ్మల్ని పట్టించుకోవట్లేదా, అసలు ఎట్లా ఉన్నది పరిస్థితి? మాకు గత సంవత్సరం మే 2025లో మాకు ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయింది. 60 రోజులు ట్రైనింగ్ అయిపోయింది. తర్వాత 40 రోజులు అప్రెంటిస్షిప్ పూర్తి చేసాము. తర్వాత కూడా ఎగ్జామ్ కండక్ట్ చేశారు. దానిలో టూ టైప్స్ ఎగ్జామ్ ఉంటాయి, థియరీ ప్రాక్టికల్ 2 ఎగ్జామ్స్ ఉంటాయి. దాంట్లో కూడా 60% ఎబోవ్ ఉన్న వాళ్ళకి తీసుకున్నారు. అది తర్వాత శిల్పకళ వేదికకు పిలిపించి మరి వాళ్ళు మాకు నియామక పత్రాలు ఇస్తున్నామని చెప్పి అనౌన్స్ చేశారు. ఆ నియామక పత్రాలు ఇచ్చినాక కూడా మాకు ఏం చేశారు, మీకు మండల్ అలాట్ చేస్తాం, మీకు వర్క్ కల్పిస్తాం అని చెప్పి అన్నారు. మండల్ అలాట్ చేశారు, మాకు సమ్ మండల్స్ అలాట్ చేశారు. చేసినాక మేము ఇంకా ఎప్పుడు ఇస్తారు, వర్క్ ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తూ ఉన్నాం. ఇంకా మేము అంటే 1 ఇయర్ నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం. మీరు అలాంటప్పుడు మాకు నియామక పత్రాలు ఇవ్వకుండా ఆపేస్తే మేము వేరే ఉద్యోగం చూసుకునే వాళ్ళం కదా. మేము చేసే ఉద్యోగాలను వదిలేసి మరి ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్ ద్వారా మాకు ఏదైనా ఫ్యూచర్ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎవరికి ఉండదండి చెప్పండి. మీరు ఎందుకు మాకు ఆశలు ఎందుకు కల్పించాలి? మీరు అసలు ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వాలి? నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉంటే మా దారిలో మేము పోయేటోళ్ళం కదా. నోటిఫికేషన్ ఇచ్చి మమ్మల్ని పిలిపించి మాకు నియామక పత్రాలు ఇస్తానమని ఇచ్చి శిల్పారామంలో ఇచ్చిళ్ళు అని అంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు, వీళ్ళు కూడా ఉద్యోగం ఇచ్చింది, గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చింది. ఇప్పుడు నేనున్నా అండి, నాకు సర్కిల్లో ఉన్న వాళ్ళందరినీ గవర్నమెంట్ జాబ్ వచ్చింది అని అంటున్నారండి. నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? ఏం పని లేదు, 1 రూపాయి ఆదాయం లేదు, ఇంట్లోనే కూర్చున్నాం. ఎందుకు? ఇప్పటి వరకు సంవత్సరం అవుతుంది ఆల్మోస్ట్. ఇప్పటి వరకు ఏమన్నా కనీసం 2-3 నెలల వేతనం అని వచ్చిందా? 1 రూపాయి కూడా రాలేదండి. మాకు అసలు పని ఉంటే కదా పైసలు ఎట్లా వస్తాయి? పని లేదు. పని కల్పిస్తాం అని అలాట్ చేసిండు, మండల్ అలాట్ చేసిండు. మండల్కి ఒక 20 మెంబర్స్ అని అలాట్ చేసిండు. ఇప్పుడు ఒక మండల్లో ఒక 13-15 విలేజెస్ ఉంటాయండి. ఆ విలేజెస్కి విలేజ్కి ఇద్దరిని ఇస్తామని అలాట్ చేసిండు. అది ఇంకా ఎట్లాంటిది స్టార్ట్ కాలేదు. మాకు భూభారతి చట్టం గురించి అని మమ్మల్ని తీసుకున్నాడు. అది ఇంప్లిమెంటేషన్ కాకపోయేసరికి ఇప్పుడు రీసర్వే అని కొత్తగా తీసుకొచ్చిండు. ఆ రీసర్వేకి కూడా విలేజ్కి ఇద్దరిని అని చెప్పిండు. మళ్ళీ దాంట్లో విల్లింగ్ ఇవ్వాలి, విల్లింగ్ ఇవ్వకపోతే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామన్నారు. సరే విల్లింగ్ ఇచ్చినాం. విల్లింగ్ ఇచ్చినాక ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? మీరు ఇచ్చే పని కోసం ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంటది, మీకు అసలు శాలరీలు ఎందుకు ఇవ్వాలి, మీకు మీరు వేరే జాబులు చూసుకుంటూ చేయాలి అంటారు. ఇప్పుడు ప్రభుత్వం పని ఇచ్చినప్పుడు వేరే జాబ్ ఎందుకు చేస్తామండి? మేము 2 జాబులు ఎవరైనా చేయగలుగుతారా? ఇప్పుడు కలెక్టర్ అది అట్లా అడగదామని అంటే మేము మా తోటి సర్వేర్ మిత్రులు అన్నారు, మాకు రోజు వెళ్ళే కూలికి వెళ్ళే వాళ్ళకి 700 మినిమం శాలరీ, మినిమం డైలీ వస్తుంది. మరి మేము దేంట్లో తక్కువ? మేమేమైనా చదువుకోలేదా, లేకపోతే అన్ఎడ్యుకేటెడా? మాకు ఎందుకండి, మాకు 60 రూపాయల కమిషన్ ఎందుకండి అని అంటే ఆ రోజు అంతమందిని పిలిచి శిల్పకళా వేదికగా మీకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి బాజాబ్తా ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ జరిగింది. అంటే ఇట్లా అవమానించుదామనే చేసిండ్రు అనుకోవచ్చా? అదంతా కూడా ఎట్లా? అవును, మమ్మల్ని పిలిచి మరి అవమానించినట్టే కదా అండి. జాబ్ ఇస్తాం, గవర్నమెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ ఇచ్చి మన నిరుద్యోగులకు అండగా ఉంటాడనే మన రేవంత్ ప్రభుత్వమే నిరుద్యోగులను అవమానపరిచే ప్రభుత్వంగా మారిపోయిందని ఇప్పుడు అనుకోవచ్చు కదా మనం. పొంగులేటి శ్రీనివాస్ గారు అంట మీ మీద బాగా కోపంగా ఉన్నారట. మరి ఆయనను కలిస్తే చేతులు ఏమనుంటే అది తీసుకొని కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్తా ఉన్నాడు లోకేష్ బాబాయ్. ఎవరు ఏంది అసలు అంత కోపంగా ఉండి? అంటే ఒక మంత్రి స్థాయిలో ఉంటే ఎవరినైనా ఇష్టరాజ్యంగా కొట్టొచ్చా? అట్లా అనడాన్ని ఎట్లా చూస్తా ఉన్నారు? ఇప్పుడు ప్రజాపాలన అన్నప్పుడు ఏం చేస్తాం? ప్రజాపాలన అధికారుల దగ్గర పోయి మా ప్రజల సమస్యలు చెప్పుకుంటాం. మేము చెప్పుకోవడానికి పోతేనే కొడతారట మమ్మల్ని. మరి అట్లాంటప్పుడు నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చిళ్ళు? మీరు సపడే కూకోవచ్చు కదా. మీరు ఏం చేయలేరు, మీ దగ్గర జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు అన్నప్పుడు నోటిఫికేషన్లు ఇవ్వద్దు. మరి నోటిఫికేషన్లు ఇచ్చి జీతం ఇవ్వకుండా పని చేయించుకునేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇప్పుడు మేము గవర్నమెంట్కి పని చేస్తున్నామండి, మాకు జీతం ఎవరు ఇవ్వాలి? గవర్నమెంట్ ఇవ్వాలా వద్దా? మేము ఎవరిని అడగాలి? గవర్నమెంట్ని అడగాలి. మేము ఇప్పుడు వచ్చింది అదే కదా, మీకు మేము పని చేస్తాం, మీరు మాకు శాలరీ ఇవ్వండి, అంతే కదా. సో ఇప్పుడు ఫైనల్గా మొత్తానికి ప్రతిపక్షాన్ని ఆశ్రయించిండ్రు. హరీష్ రావు నిన్న ట్వీట్ వేస్తే మీరు వచ్చి కలవడం జరిగింది. ఎట్లాంటి భరోసాని ఇచ్చిండ్రు? మరి మీరు నిన్న ఒక ధర్నా చేస్తే మిమ్మల్ని ఎత్తుకెళ్ళినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ధర్నాలకు కూడా తావులేదు తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ ప్రజాపాలనలో.
మరి ఎట్లా ముందు ముందు కార్యాచరణ ఏంది? హరీష్ రావు గారు ఏం చెప్పారు, మీరు ఏం చేయబోతా ఉన్నారు? నిన్న మేము మా సర్వే భవన్ నారాయణగూడలో మేము శాంతియుతంగానే ధర్నా చేశామండి. కాకపోతే ఏమైంది, పోలీసులు మా మీద తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు దానికి ఏమైందంటే మా హరీష్ రావు గారు మాకు మద్దతుగా పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళందరినీ విడిపించి వాళ్ళందరికీ భోజనాలు అట్లా పెట్టడం జరిగింది. మాకు కొంచెం చేతగా చేసినందుకు మేము హరీష్ రావు గారికి థ్యాంక్స్ చెప్పుకోవడానికి వచ్చినాం, కలిసినాం. ఫ్యూచర్లో మాకు ఏ ఇబ్బంది ఉన్నా వాళ్ళు హరీష్ రావు మాకు సహాయం చేస్తామని చెప్పిండు. ఒకవేళ మన ప్రభుత్వం గనక ఇప్పటికైనా కూడా స్పందించి 6500 కుటుంబాల సర్వేర్ కుటుంబాలకి న్యాయం చేసి ప్రతి ఒక్కరికి ఇప్పుడు శాలరీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. లేదు వాళ్ళని పట్టించుకోను అనే ఇదే వైఖరి కనుక కనబడితే నెక్స్ట్ మేము ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ గారిని కలవడం జరుగుతుంది. కాక్రోచ్ పార్టీ లాగా మరొక పార్టీ కూడా ఉద్భవించడం జరుగుతుంది. ఎందుకంటే అవును, ఇప్పుడు కూర్చొని ఉంటే వీళ్ళు సపరేట్గానే ఉంటారని అనుకుంటారు. మన గొంతులు వేస్తేనే కదా మనకు న్యాయం జరిగేది. మొత్తానికి పోరాటానికి సిద్ధమయ్యారు సర్వేర్. పోరాటం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. మనకు శాలరీ వచ్చే వరకు మా పోరాటం మాత్రం ఆగదు. ఇప్పటికైనా మేము ప్రతిపక్షాలకు వెళ్తున్నాం, అటు వెళ్తున్నాం అని మీరు ఈగోలకు హట్ అయ్యి మా జీవితాలను మాత్రం నాశనం చేయొద్దు. విద్యార్థులకు పార్టీలతోటి పని లేదు, మాకు జీవితాలు ముఖ్యం, మా భవిష్యత్తు ముఖ్యం. మాకు ఏ పార్టీలతోటి పని లేదు. ఇప్పటికి చెప్తున్నా, మాకు ఏ పార్టీ ప్రతిపక్షంతో పని లేదు, ఏ పక్షంతో పని లేదు. ప్రభుత్వంలో ఏదైతే ఉన్నదో అది ప్రజలకు సమస్యలు తీర్చాలి. ఈ ఒక్కటి దృష్టిలో పెట్టుకొని మా సమస్యలు మీరు తీర్చాలని కోరుకుంటున్నాం. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ పొంగిలేటి గారు మా సమస్యను అర్థం చేసుకోండి, మాకు శాలరీలు ఇప్పించండి.